కేరళలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు భారతీయ జనతా పార్టీ. తర్వాత మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ గోపి విజయం సాధించాడు. తర్వాత మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో త్రివేంద్రం గెలవడంతో పాటుగా, కార్పొరేషన్ గెలవడంతో పాటుగా మరొక 2 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. మరొక 3 మున్సిపాలిటీల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రకి వెళ్ళింది. అంటే నిదానంగా కమ్యూనిస్టుల ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల విజయం సాధించింది. ఒకటి నేమో స్థానం నుంచి, కేరళలో నేమో స్థానంలో రాజీవ్ చంద్రశేఖర్ తన సమీప అభ్యర్థి మీద 4978 ఓట్ల తేడాతో గెలిచాడు. ఇంతకుముందు నేమో స్థానం ఒకప్పుడు బీజేపీనే గెలిచిన సీటు, మళ్ళీ ఇప్పుడు గెలిచింది. అట్లాగే చాతన్నూరులో బీబీ గోపకుమార్ 4398 ఓట్ల మెజార్టీ గెలిస్తే, కాళకోటంలో కేంద్ర మాజీ మంత్రి మురళీధర్ 428 ఓట్ల తేడాతో గెలుచుకొచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తొలిసారి 2016లో నేమో నియోజకవర్గం నుంచినే విజయం సాధించింది అప్పట్లో. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి జరిగినప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ నేత రాజగోపాల్ అప్పట్లో గెలిచారు. 2021లో ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ 3 సీట్లు గెలవడం అన్నటువంటిది కీలకం. టోటల్గా 2021 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి 35కే పరిమితం కావడం అన్నటువంటిది ఈ దఫా అందరూ గుర్తుంచుకుంటుంది.